మనం జీవితంలో ఖచ్చితంగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ హంపి అనేది ఖచ్చితంగా చూడాలి. మన చరిత్ర, విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవం ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మనకి ఇక్కడ చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు చూసి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్. ఇది ఆల్మోస్ట్ మొత్తం గోపురం అయితే పడిపోయింది. అంటే టెంపుల్కి ఇప్పుడైతే పైన ఇక్కడైతే రోడ్ వేసారు, కానీ పూర్వం ఏంటంటే ఇక్కడ ఈ మండపాలు ఏవైతే ఉన్నాయో ఈ మండపాల్లో నుంచి కూడా అంటే ఇక్కడ నుంచి దాదాపు హంపి అనేది 22 to 24 కిలోమీటర్స్ సరౌండింగ్లో 24 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఈ హంపి అనేది ఉంటుంది. దానికోసం అందరూ ఇక్కడే ఎక్కువ నివసించేవారు. ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క మెయిన్ క్యాపిటల్ కాబట్టి. మన భారతదేశంలోనే అత్యంత ఎక్కువ కట్టడాలు ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వన్ హంపి మాత్రమే. ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి అట్లాగే రాజపాలన, విజయనగర సామ్రాజ్యం ఇవన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చారు చాలా చక్కగా మొత్తం చూసి ఒక జీవితంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఇప్పుడైతే రోడ్ ఏర్పాటు చేశారు, కానీ ఇది నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటానండి, విజయనగర సామ్రాజ్యం యొక్క చిహ్నము రాజద్వారానికి ఇలా ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చూపించాను, నేను రాజులకు సంబంధించిన కోటలు కూడా. నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి చాలా కాలం నుంచి నేను అనుకుంటున్నానండి హంపి చూడాలి అని. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా కళ ఇది శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించింది, అట్లాగే మన సనాతన ధర్మానికి సంబంధించింది. హంపి అనేది ఆ వీడియో చేసి అందరికీ చూపించాలి అనేది నా కళ. మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లోని వీడియోలు వస్తాయండి. అందరూ కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కృష్ణదేవరాయలను చూద్దాం. జై భారత్.